హిందూరు మిర్రర్ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ మాధురి. కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్న మోడీ ప్రభుత్వం. భారత కార్మిక సంఘాల సమైక్య నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని శ్రామిక భవన్ కోటగల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం ముత్తెన్న, ఎం సుధాకర్లు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ మతతత్వ విధానాలను అవలంబిస్తుందన్నారు. నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వానికి ఆదాయం పెరిగినా ప్రజల కోసం ఆయా రంగాలకు కేటాయింపులు తగ్గించిందని ఆరోపించారు. ముఖ్యంగా కార్మిక వర్గానికి, రైతాంగానికి, మహిళలకు, విద్యార్థులకు అతి తక్కువ కేటాయింపులు చేశారన్నారు. గత సంవత్సరం కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. పెరిగిన ఆదాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు రాయితీల రూపంలో లక్షల కోట్ల రూపాయలను అప్పగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ ప్రజల్ని మభ్యపరచడానికి మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న మతతత్వ విధానాలను ఎండగట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ భారత్ బంద్కు పిలుపునిచ్చాయన్నారు. జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ప్రెస్ మీట్లో జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్, జిల్లా నాయకులు డి కిషన్, బి మురళి, టి విఠల్, డి కిరణ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. నిధులు కేటాయించారు. గత సంవత్సరం కేటాయించిన నిధులు కూడా ఖర్చు చేయకుండా మొత్తంగా కూడా రాబడి ఒకవైపు పెరుగుతూ ఉంటే లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో భారతీయుల దగ్గరికి నుంచి వసూలు చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా వసూలు చేసిన డబ్బుల్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తా ఉన్నది. దీన్ని నిరసిస్తా ఉన్నాం ప్రధానంగా. అదేవిధంగా ఈ దేశంలోని కార్మిక వర్గానికి, రైతాంగానికి, మహిళలకు, విద్యార్థులకు, అదేవిధంగా మిగతా సామాన్య మధ్యతరగతి ప్రజలకు కూడా అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధానాలను తీసుకొస్తా ఉన్నాడు. కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తా ఉన్నాడు. దీన్ని అందరూ ప్రజలు గుర్తించాలని చెప్పేసి, ఈ మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని చెప్పేసి మేము ప్రధానంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈ నెల 16న జిల్లాలోని కార్మికులంతా కూడా భారత్ బంద్ లో పాల్గొనాలని చెప్పేసి ఐఎఫ్టియుగా మేము పిలుపునిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారానికి రాకముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు అమలు చేయకపోవడం చాలా విచారకరం. కాబట్టి నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మికులు అనేక సంవత్సరాల నుంచి కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టాల్ని పార్లమెంట్లో రద్దు చేసేసి ఒక్క చట్టం కూడా అమలు కాకుండా కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసినటువంటి ఈ నరేంద్ర మోడీకి ఇప్పుడు బడ్జెట్లో కానీ గత కొన్ని సంవత్సరాల కిందట నేను 4 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం, 4 కోట్ల మందికి అనేక సౌకర్యాలు చేసినామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. 140 కోట్ల జనాభాలో 4 కోట్ల మందికి చేసింది ఏమీ లేదు, మాటలు తప్ప ఇంకోటేం లేదు. ఇవాళ రైల్వేని కానీ, విమానాలని కానీ, ఇంకోటి కానీ అన్ని ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా విచారకరం. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16వ తారీఖు నాడు జరిగే భారత్ బంద్ను విజయవంతం చేయడానికి కార్మికులందరూ ముందుకొచ్చేసి తమ హక్కుల గురించి పోరాటాలు చేయాలని చెప్పేసి తెలియజేస్తుంది.